బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అమ్మా అమ్మా ఏమిటే తొందరగా రామ్మా. చూడమ్మా. అయ్యో అయ్యో ఏమిటి అన్యాయం. రాజా ఉరే రాజా ఇలా రా. ఏంటమ్మా? మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా, ఏదో బోర్డు కూడా పెట్టారు. అలా చూస్తూ నిలబడతావేంట్రా, వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో. వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మా స్థలంలో గుడిసెలేశారు? ఎవరిని అడిగేశారు? ఎవరిని అడిగేది? మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలరు. ఆయనకు పర్మిషన్ అక్కర్లే. ఓహో అలాగా. ఎవరు సార్ మీ సారు? గా బోర్డు చూడు, సింహాద్రప్పన్న ఎమ్మెల్యే. ఓహో సింహాద్రప్పన్ గారా? అయితే వేసుకోండి. వేసుకోండా? వీటికి ఏమైనా మతిపోయిందా ఏంటి? ఒరే రాజా. పిఏ సార్, మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి? ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ, జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు? రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం రెండు చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. ఛే, దరిద్రులు. వీళ్ళ డబ్బు సంపాదన తప్పితే వేరే జాచ లేదయ్యా. నిజమేనండి. అయ్య బాబు, నేను కదండి. పిఏ సార్, ఇదేంటయ్యా సెంటు నొక్కుతుంటే బరిల్ సౌండ్ వస్తుంది? సౌండే కాదండి, వాసన కూడా అదో రకంగా వస్తుందండి. ఇంటి నుండి గొట్లో లోకం ఏంటి? ఎవరా వీటిని తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్సు కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యవండి. దండాలండి. రేయ్, ఎంత ధైర్యరా మీకు మిమ్మల్ని? ఓయ్ బాబోయ్. లక్ష్మే, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరిని ఏమన్నా అంటే కొళ్ళబొడి చేస్తారు. పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు? యు ఆర్ 100% కరెక్ట్ గురు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలు ఇస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి తప్పుకో. చూడండి, జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలం 4 గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగూ చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అదే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. రేయ్, ఎవరు అక్కడ? అందరూ ఎక్కడ తెచ్చారా? ఎవరా వీళ్ళు లోపల ఆడించింది? మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి. నోమి, వీళ్ళని గొడ్డలి ముందు బయటకు. రెచ్చిపోతే చచ్చిపోతారు. నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో ఏంటి అలా నిలబడి చూస్తారు? కళ్ళు తరిగండిరా.
కెన్ ఐ జాయిన్? నో 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 నో, టేక్ రెస్ట్. దున్నపోతులా కుబ్బేశాడే. ఎవరికి చెప్పుకోను. ఏంటి ఇంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆకలైతే 10 మందికి పెట్టడం, అవసరమైతే 100 మందిని ఎరగొట్టడం ఈ చేతులకు అలవాటు. నీ ఇంటికొచ్చి ఇంతమందిని చావబాది నాకు, నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని కుడిసెలు పీకి పారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో. అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని. వీడి దగ్గర న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ. గాంధీ గారు ఇది చెప్పారు, నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్లో ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు. ఒరే మంత్రులు, చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి, అపకారం మాత్రం చెయ్యకండి. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు. పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి. వస్తాం. చూడండి, ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం, మనసులో మర్మం దాకా తెలియని వాడిని. నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి. పదలక్ష్మి. వాట్ ఎ సర్ప్రైజ్. రాజా, ఏంట్రా? సీ ఆల్ గుడిసెలో మాయమ్స్. రాజా రాజా, నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు. వెంటనే గుడిసెల్ని పీకేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టేళ్ళారయ్యా. నిజమమ్మా? అవునరా. అవును, ఇంతకు నువ్వు అక్కడ ఏం చేసావు? పిన్ని ఒక రాజా. నో, 12 మంది. ఎస్, 12 fellows. I got angry on my nose. వెంటనే ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ మై ఫైట్. నువ్వా? ఏంటి రాజా అలా ఆశ్చర్యం చూస్తున్నావు? గుడిసెలన్నీ మాయైపోయినా నేనే తీసేశాను. ఇయే కాదు, ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రాజా, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు. డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకే సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తానమ్మా. మంచిదండి. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా. శాంతి, ఒకసారి అర్జెంటుగా నా క్యాబిన్కి రా. నువ్వు రామని చెప్తాను. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? ఏ వెళ్ళిపోయారని చెప్తే చిన్న కొంటి పని చేయడానికా? నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే చిన్న కొట్టి పని కాదు, పెద్ద కొట్టి పని చేయమని నువ్వే అడుగుతావు. అంత గుడ్ న్యూసా? ఎస్, ఆంధ్రప్రదేశ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నిజంగా?
కంగ్రాచులేషన్స్. అంత గుడ్ న్యూస్ చెప్తే ఏంటేనా? ఇంకేం కావాలి? మ్మ్. అచ్చో, వదలండి, ఎవరైనా వస్తారు. ఏయ్, అబ్బా వదలండి, ప్రభాకరం చూశాడు. చూసేశాడా? వెరీ గుడ్. ఇన్నాళ్ళు మన సంగతి నాన్నగారికి ఎలా చెప్పాలా అనుకున్నా. ఇక మనకు ఆ బాధే లేదు. పెళ్లి కూడా వాడే జరిపించేస్తాడు. చిచ్చి ఇన్నాళ్ళ నుంచి ఈ చండాలం జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు? చండాలమనే చెప్పలేదు. స్టెనోలని సవర్ తీసుకోవచ్చు కానీ తాళం చెవులు పవర్ ఇవ్వటం ఏంటి? రోజు ఎదురుగా కూర్చుంటుంది కదా, అంగాంగాలు చూపించి లొంగ తీసుకొని ఉంటుంది. ఎలా లొంగ తీసుకుందన్నది కాదు, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నది ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి అది మన ఆఫీసులో కనపడటానికి వెళ్ళేది. పనిలో నుంచి పంపేయమంటావా లేకపోతే ఏకంగా పైకే? నాకు ప్రాణం కంటే పని ముఖ్యం. ఏం చేస్తావని ఇష్టం. బిల్డింగులు కట్టడమే కాదు, కూల్చటం కూడా తెలిసిన వాణ్ణి. ఏం చేసినా అశోక్కి తెలియకుండా చెయ్యి. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? వెంటనే శాంతి మేళ తాళి కట్టి. నీకు పెళ్లి కాకుండా నేనేనా పెళ్లి చేసుకునరా? నా పెళ్లి ఇప్పట్లో జరగదని చిలక జోషంతో తేలిపోయింది కదరా. నాతో ముడి పెట్టుకున్నావంటే శాంతి మెడలో 3 ముడులు కాదు కదా, ఒక్క ముడి కూడా వేలు. నా మాట విని మీ నాన్నగారు తిరిగి వచ్చేసరికి పెళ్లి చేసేసుకో. రాజా, ఏంటి ఆ సలహాలు? వాళ్ళ నాన్నగారికి తెలియకుండా అశోక్ పెళ్లి చేసుకుంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన బాధపడతాడు, చేసుకోపోతే బతుకంత వీడు బాధపడతాడే. అది కాదమ్మా, నాన్నగారి గురించి మీకు తెలుసు కదా. ఆయనకు ఆస్తి, అంతస్తు, హోదా ముఖ్యం. శాంతి లాంటి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మరేం లేదు బాబు, మేం దగ్గర ఉండి ఈ పెళ్లి జరిపించామని తెలిస్తే ఆయన మా మీద కక్ష పెంచుకుంటారేమోనని నా భయం. మీరన్నది నిజమే. అనవసరంగా మిమ్మల్ని ఇందులో ఇరికించడం అంత మంచిది కాదు. అందుకే నేను శాంతి వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాం. వస్తానమ్మా. రే ఆగ్రా. ఏంటమ్మా ఇది? మనం అందరూ ఉండగా వాడు అనాథలా గుడిలో పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది? అవునమ్మా. సర్లే, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు. నువ్వు అశోక్ వెళ్ళి పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. ఏంట్రా, వెళ్ళిన పని పూర్తి కాకుండా వచ్చేయమన్నావు? ఇక్కడ పెళ్లి పని పూర్తి అయిపోతుందని. 1926 మా నాన్న లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని చివరకు లండన్ నుంచి తిరిగి వచ్చిన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐ బోర్న్ ఫర్, అందుకే ఇంగ్లీష్ బాగా తెలుసు. నీ లైఫ్, నీ వైఫ్ ఇద్దరు బాగుండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇట్స్ ఓకే. అశోక్ వాళ్ళు నానొస్తున్నాడు. నేను బిల్డింగులు కట్టించేవాడిని కానీ కాపురాలు కూల్చేవాడిని కాదు. రాజా, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అన్నట్టు రుణం ఉంచుకోవడం నాకు అలవాట్లేదయ్యా, తొందరలోనే తీర్చుకుంటా. భలేవారు సార్, ఇందులో నేను చేసినే ఉంది. నువ్వు చేసింది ఏమిటో తిరిగి నేను చేసి చూపించినప్పుడే కదా నీకు తెలిసేది. వస్తాను. ఏదో భూగోళం బద్దలు కొడతానని భూదేవిలో అక్షంతలు వేసి వచ్చారేంటి? నేను వేసే ప్రతి అడుగులోనూ బంగారపు గని ఉంటుందిరా. తెలివైన వాడు ఇప్పుడు ఆవేశపడ్డాడు, ఆలోచించి దెబ్బతీస్తాడు. రాజా రాజా, ఏంట్రా, ఏంటి పొద్దునే డాన్స్ కొడుతున్నావు? నిన్ను మిలియనీర్ చేస్తున్నాడు ఎక్కిస్ కృష్ణ. మిల్లిన్నా? అబ్బా, నీకు ఇంగ్లీష్ రాదు కదూ. మిలియనీర్ అంటే కోటీశ్వరుడు. నిన్ను కోటీశ్వరుడు చేస్తాను. కల్లోనా? కాదు, ఇలాలో. హియర్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ కన్నా వేద్దామా? నో నీడ్. ఆ బాక్స్ కన్నమేస్తే చాలు. కమ్ బాబు, కమ్ నియర్. డోంట్ ఫియర్. ఏంట్రా ఇదంతా? వెయిట్, ఓపెన్ ఇట్, షో ఇట్ టు హిమ్. హీ కాంట్ బిలీవ్ ఇట్.
25 lakhs 25 లక్షలు. ఎందుకు? నువ్వు ఈ స్థలం వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్. నేను ఈ స్థలం అమ్మను. రాజా, నో సెంటిమెంట్స్. అమ్మ ఇల్లు అమ్మతున్నది కానీ స్థలం అమ్మతం లేదుగా. ఈ స్థలం అమ్మితే గుడ్లు ఎక్కడ ఉంటాయి? సింపుల్. వచ్చే డబ్బుతో 7 అంతస్తుల మేడ కట్టి 7వ అంతస్తులో ఏసీ రూమ్ లో పెడతా మన గొడ్లని. చూడండి, మా వాడు మిమ్మల్ని తెలియక తీసుకొచ్చాడు, దయచేసి వెళ్ళిపోండి. తెలియంది అతనికి కాదు, నీకు. లెక్కలో ఎక్కాలో తెలియని నువ్వే పొరపాటు మాట్లాడుతున్నావు. నీ లెక్కల్లోంచి అమ్మకూడదు అనే ముక్క తీసేసేయి. కూడికలో తేడా రాదు, కోటీశ్వరుడు అవుతావు. చూడండి, డబ్బు సరిపడగా ఉంటే అది మనల్ని కాపాడు, మితిమీరితే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. నాకున్న చాలు, దయచేసి వెళ్ళరండి. నువ్వు అమ్మకపోయినా ఆ స్థలం నేను తీసుకుంటాను. నేను అమ్మకుండా మీరెలా తీసుకుంటారు? బలవంతంగా. ఏంటి బలవంతం? నా కోడిదోడు కొమ్ము. చూడు మిస్టర్ రాజా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా ఇది తీసుకో, లేకపోతే ఈ స్థలంతో పాటు ఈ డబ్బును కూడా పోగొట్టుకుంటా. ఏంట్రా పోగొట్టుకుని నా పచ్చగడి కట్ట? చూడు, ఒట్టేసి చెప్తున్నాను, 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా గొడ్లకు నేను జనప కట్ట కింద పెడతాను. ప్లీజ్, అతను అమ్మనంటున్నాడుగా. తొందరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే తంటాడు. చూస్తా. ఏంటిదే చూసేది? పేడకడి. ఎప్పుడు తీసుకురాను. పిన్ని, అవతల సినిమా టైం అవుతుంది. మనం బ్యూటీ క్వీన్ ఇక్కడే. గంట నుండి బాత్రూమ్ లోనే ఉంది. సరే సర్లే, సబ్బరిగే దాకా సుబ్బలక్ష్మి ఎలాగో బయటికి రాదు కానీ సినిమాకి టైం అవుతుంది. మనం బయలుదేరుతాం. పదండి పదండి. త్వరగా రాదు, ఇది వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలు అవుతుంది. అమ్మా పాల్, పాల్, అమ్మా పాల్. లోపలికి రావయ్యా. దేనికి? పావును పట్టుకోవాలి. పామా? పాము 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 పాము. లోపలికి రమ్మంటే అరుస్తావేంటయ్యా? లోపలికి రా. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను రా బాబు. త్వరగా రావయ్యా. అదిగో పావు. పట్టుకోవాలా? అదేమన్నా మీ జడ? తొందరగా పట్టుకోవయ్యా, ఇక్కడ దూరిపోతుంది. పాము. మీరేం భయపడకండి. పాము మనకు అరుస్తుంది, మనకు భయం. మనం దానికి అరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. అయ్యా నాగరాజా, ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు. నీకు 101 బిద్దల పాలుతో అభిషేకం చేస్తాను. నేను కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. ఎక్కడే పావు? పావు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అందరి నుంచి వెళ్ళిపోయింది. దేవుడా 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 వెళ్ళిపోయిందండి. ఎలా చెప్పమంటారండి? యాపిల్ పండ్లా ఎర్రగా 15 లడ్లబ్బుగా ఉంటుంది. ఆ పిల్ల పేరేంటి? సుబ్బు. ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేసానండి. దేవుడా 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 దేవుడా. ఏమిటి రాజా, దేవుణ్ణి అన్నిసార్లు తలుచుకుంటున్నావు? ఒరే ముద్దు, నువ్వేనా? నేనే.
ఇవాళ ఘోరం సరిపోయిందిరా. ఏంటి? నేను పాలు పోయటానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాను. అక్కడికి ఒక పాము వచ్చింది. యు మీన్ స్నేక్? నన్ను పట్టుకోమన్నారు, నేను పట్టుకోబోయాను. ఇట్స్ నేచురల్, యు ఆర్ హీరో. ఆ పాము బాత్రూమ్ లోకి వెళ్ళింది, నేను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సుబ్బలక్ష్మి నేను చూసేశాను. చూసేశావా? మొత్తం చూసేశావా? వెరీ గుడ్. ఒరే రాజా, నీకెక్కడో పెద్ద సుడుందిరా. ఒకటి కాదు, ఏ 4-5 ఉండుంటాయి. నాకు అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో. దేవుడా 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 దేవుడా. వీడెందుకు ఏడుస్తూ వెళ్తాడు? ఒరే సుబ్బారావు, ఆ సుబ్బలక్ష్మి. అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూసినట్టు చూడాల్సిందంతా చూసేసి ఊరంతా అలా టౌన్కేస్తున్నావేంటి? జరిగిన దానికి నేను గోల పెట్టవలసింది పోయి నీ అల్లరేంటి? అసలు అసలు ఆడపిల్లని ఎప్పుడు అలా చూడలేదా? మీ మీదొట్టండి, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని. దేవుడా 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 దేవుడా. నువ్వు నన్ను పూర్తిగా చూసేసావు కదా. అలా ఓ ఆడపిల్లని ఎవరు చూడగలరో తెలుసా? పాలు పోయటానికి వచ్చి పావులు పట్టేవాళ్ళు. ఛీ, పాల గురించి తప్ప మురిపాల గురించి తెలియదయ్యా నీకు. అలా ఆడపిల్లని చూడగలిగేది కట్టుకున్న మొగుడెక్కడే. అలాగా? నన్ను ఎలాగో పూర్తిగా చూసేసావు కదా, అయితే నువ్వే నా మొగుడివి. మై డియర్ కొలీగ్స్, ఏ గుడ్ న్యూస్ టు యు ఆల్. ఇక్కడ జరగబోయే ఆల్ ఇండియా కంప్యూటర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే జాపనీస్ డెలిగేట్స్ కి మన హోటల్లో అకామిడేషన్ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. యునో, ఇట్స్ కూల్చటం కూడా తెలిసిన వాడిని. ఏమి తెలివితేటలు మావా. చనువు తీసుకోమాక చెప్పు తీసుకోవాల్సి వస్తుంది. బాబు కారెక్కు. ఆడవాళ్ళ చీరల సెలక్షన్ లోనే అనుకున్నాను, బిల్డింగ్ సెలక్షన్ లేటన్ అన్నమాట. అబ్బా ఉండండి, అన్ని బాగున్నాయి. అన్నిట్లోకి ఇది బాగుంది. వెరీ గుడ్. లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఎక్సలెంట్ మోడల్ సెలెక్ట్ చేసావమ్మా. అదే హోటల్ అశోక్ ఇంటర్నేషనల్. ఏంటన్నా మీరు అనేది? అవునరా, నీ పెళ్లికే ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత అర్జెంట్ గా హోటల్ కట్టివ్వడం కుదరదు కదా, అందుకే ఇవ్వలేకపోయాను. అదేదో ఇప్పుడు కట్టించవచ్చుగా మావా. కట్టడానికి నేను రెడీ, స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉండద్దు. పోనీ ప్రైవేట్ స్థలం ఏదైనా చూద్దాం. హోటల్ అన్నాక అడ్డమైన చోట కట్టలేం కదా. ఏ కోటియో అబిడ్సో లకిడీ కప్పులో అలాంటి సెంటర్ లో కట్టాలి. ఆ ఏరియాలన్నీ వెతికితే ఒకే ఒక స్థలం ఉంది, కానీ ఆ స్థలం అమ్మటం ఆ ఓనర్కి ఇష్టం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తే ఇస్తాడేమో. అతను నొప్పించడం అంత తేలిక కాదురా, వదిలే, ఇంకో స్థలం చూసుకున్నా. ఓహో, ఆ స్థలమా? పోనీ అతను ఎవరు? నేను ట్రై చేస్తాను. అతను ప్రభాకరం. అయ్యా, అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తాయి. పర్వాలేదు నాన్న, చెప్పనివ్వండి. అదేరా, మీ ఫ్రెండ్ కొండపల్లి రాజా లేడు? అవునవును, వాడిది చాలా పెద్ద స్థలం కదూ. స్థలం పెద్దదే, కానీ ఇవ్వడానికి మనసు పెద్దదై ఉండద్దు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాన్న, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఇప్పుడే వీళ్ళు అడిగొస్తాను. ఆగరా. అమ్మా శాంతి, అబ్బాయికి ఎదురురా. అలాగే మావయ్య గారు. మావా నీ బుర్ర. నువ్వు చనువు తీసుకుంటే మీరు చెప్పు తీసుకుంటారు. కరెక్ట్. And for more videos, please subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.